కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా రైతాంగం, ప్రత్యేకంగా సన్నకారు, చిన్న రైతులు, బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులు చాలా ఒక గందరగోళ పరిస్థితులు, అభద్రతా భావంలో ఉండాల్సిన స్థితి ఇవాళ కనపడతా ఉంది. వెనకటి రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలోనూ కూడా జమీందారులు, రాజాలు, సంస్థానాలు రద్దు కావాలని వాటి కింద ఉన్నటువంటి భూములు అక్కడ సాగు చేసుకుంటూ ఉన్నటువంటి రైతులకి ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల బంజరు భూములని నిరుపేదలకి, బలహీన వర్గాల వారికి పంచాలని, వారికి కూడా ఉపాధి, ఆదాయ వనరులు చూపించాలని లక్ష్యంతో ఉద్యమాలు సాగినాయి. జమీందారులు రద్దయినాయి, సంస్థానాలు రద్దయినాయి, భూ పరిమితుల చట్టాలు వచ్చినాయి, అనేక కోట్లాది మంది పేదవాళ్ళకి కొద్దో గొప్ప భూములు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ నయా ఉదారవాద విధానాలు, అందులో ప్రత్యేకించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వాలే కొత్త జమీందారులను సృష్టిస్తూ ఉన్నాయి.